యాజ్ ఏ సెఫాలజిస్ట్గా ఒక పొలిటికల్ సర్వే ఆర్గనైజేషన్కి మీరు హెడ్గా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇండిపెండెంట్ బాడీస్ అని కొన్ని బాడీస్ ఉంటాయి మనకి. ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఒకటి, జ్యుడిషియరీ సిస్టమ్ ఒకటి, ఈ గవర్నర్ వ్యవస్థ ఒకటి, ఈవెన్ యూనివర్సిటీస్ ఒకటి, ఇలాంటి ఇండిపెండెంట్ బాడీస్ అంటాం కదా. ఈ ఇండిపెండెంట్ బాడీస్ మీద కూడా రాజకీయ పార్టీల యొక్క పెత్తనం ఎక్కువైపోయింది. ఈ ఇండిపెండెంట్ బాడీస్ వాటికి లోబడి పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అలా వచ్చినప్పుడు మనం పేరుకు చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యం, ద డెమోక్రసీ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అంటే చిన్నపిల్లాడిని అడిగినా కూడా ఇండియా అని చెప్పుకుంటాం కదా. అది ఈ రోజున ఉందా? దాన్ని కాపాడుకోవాలి అంటే జనాల్లో అవేర్నెస్ వచ్చి నిజంగా మార్పులు ఏం జరగాలి అనేది మనం ఎక్కువ అంటే అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అనేది నా ఒపీనియన్ సార్. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆరోపణలు వస్తున్నప్పుడు ఆ ఆరోపణల్ని అంటే నివృత్తి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ లేదన్నట్లు వ్యవహరించటం. సార్ ఓకే, ఎందుకు అలా వ్యవహరిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 2 రకాలు ఉంటాయి సార్. ఒకవేళ నా మీదే ఏదన్నా నిందేశారు, ఆబ్వియస్లీ నేను యాక్సెప్ట్ చేయను, నింద యాక్సెప్ట్ చేయను. కానీ ప్రూఫ్లతో సహా ఇస్తున్నప్పుడు లేదు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్, అది ఒక ఆర్గనైజేషన్ అయ్యుండి, ఒక ఇండిపెండెంట్ బాడీ అయ్యండి, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఆ పారదర్శకతను ఫాలో అవ్వట్లేదని మాత్రం చాలా క్లియర్గా నేను చెప్పగలను.